సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్. మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ అన్నది అరెస్ట్ నుండి బెయిల్ వరకు ఇట్టా జరిగిపోయింది. అంటే ఇట్టా అంటే మార్నింగ్ అరెస్ట్ చేశారు, ఈవినింగ్ అంతా బెయిల్ వచ్చేసింది. జస్ట్ వన్ డేలో మొత్తం ఇలా యూటర్న్ అయిపోయింది ఎపిసోడ్ మొత్తం. ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఇదే అనుకుని ఉంటాడు. మేబీ ఇది ఒక్క రోజు వస్తుందని చెప్పేసి ఆయనకు కూడా తెలియదు పాపం, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పేసి. ఒక తొక్కిసలాటలో జరిగిన ఒక సంఘటన నిజంగా ఆయనకి ఇవాళ ఈ జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్స్ 2 అవర్స్ జైల్లో ఉన్నాడు అనుకుంటా, చెంచల్గూడ జైల్లో. నాకు తెలిసి ఆయన జీవితంలో జైలు ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఎప్పుడూ చూసుంటాడు. ఏదో సినిమాల్లో ఆ సెట్టింగ్లో చూసుంటాడు తప్ప రియల్ జీవితంలో ఎప్పుడు జైలు చూసుంటాడు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఆయన ఆ జైలు మొత్తం లోపల ఇలా ఉంటుందా అన్నది ఒక అట్మాస్ఫియర్ అయితే చూసొచ్చాడు. అంటే అలాంటి సిచ్యువేషన్ పాపం ఆయన అనుభవించాడు ఇవాళ. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టాపిక్ అయితే విపరీతంగా ట్రోల్ అవుతుంది, ఎక్కువ సర్క్యులేట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇటు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, ఇటు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి అడ్రస్ చేస్తూ బాబాయ్ థ్యాంక్స్ అని కూడా చెప్పారు ఆయన. బట్ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి పేరును ఆయన మర్చిపోయారు. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడొచ్చు స్క్రీన్ మీద, ఇదే ఆ వీడియో. ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంతు ఆరిపోయింది. I'd like to continue from where I stopped. ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి స్పెషల్ ప్రైజ్ వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి. ఇదొక్క వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలీదా అని చెప్పేసి గతంలో ఈ వీడియో సంబంధించి చాలా ట్రోల్స్ అనేవి వచ్చాయి. అంటే అల్లు అర్జున్ గారు ఏంటి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలియకపోవడం ఏంటి అనేది కూడా గతంలో చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి. ఈ వీడియోని లింక్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కువగా కామెంట్స్ అనేవి పెడుతున్నారు. అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారి పేరు జీవితాంతం గుర్తుండిపోయేలా ఆయనకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అదే ఇవాళ అరెస్ట్ అనే కామెంట్ అనే వీడియో చాలా వైరల్ అవుతుంది. జనరల్గా ఈయన ఇంటెన్షన్గా అయితే మర్చిపోలేదు. ఆ రోజు ఏదో ఆ సిచ్యువేషన్లో ఏదో జరిగింది, అది జరిగిపోవడం వల్ల అంటే జస్ట్ ఇప్పుడు చాలామందికి మనం గుర్తుపెట్టుకుని ఏదో చెప్పాలనుకుంటాం. బట్ వన్స్ ఒక్కొక్కసారి స్టేజ్ మీద వెళ్ళాక చాలామంది మర్చిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్ అప్పట్లో జరిగింది ఆ ఈవెంట్లో. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు జీవితాంతం అల్లు అర్జున్ గుర్తుపెట్టుకునేలా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చిన్న జలకిచ్చారు అని చెప్పేసి కూడా ఒక వీడియో చాలా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. కానీ అల్లు అర్జున్ గారు అయితే పాపం ఇవాళ డిసెంబర్ 13వ తారీఖు ఇవాళ. సో ఇవాళ వెంకటేష్ గారి బర్త్డే కూడా. ఈ రోజైతే ఆయన జీవితాంతం మర్చిపోని రోజు ఇది. సో అంటే ఇది వీడియో అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కదా, కేవలం రేవంత్ రెడ్డి గారి పేరు జీవితాంతం అల్లు అర్జున్ గుర్తు పెట్టుకునేలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేశారు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు కదా. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.